సంగారెడ్డి హత్నూరలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అదే సమయంలో అక్కడే సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, అధికారిక కార్యక్రమమా అని వారించారు ఎమ్మెల్యే సునీత. పాలాభిషేకం చేస్తున్న రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని నింపివేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను బయటకు పంపించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య వరుసగా గొడవలు జరుగుతున్నాయి. సంగారెడ్డి హత్నూరలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రైతు వేదికలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. అదే సమయంలో అక్కడే సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, అధికారిక కార్యక్రమమా అని వారించారు ఎమ్మెల్యే సునీత. పాలాభిషేకం చేస్తున్న రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని చింపేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను బయటకు పంపించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య వరుసగా గొడవలు జరుగుతున్నాయి. సంగారెడ్డి హత్నూరలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, గత కొన్ని రోజులుగా కూడా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో వరుసగా ప్రోటోకాల్ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల క్రితమే నర్సాపూర్ లో ఉన్నటువంటి చిలుప్చేడు గ్రామంలో ఒక వివాదం చోటు చేసుకోగా ఈ రోజు కాసేపటి క్రితమే హత్నూర మండల కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇటు నర్సాపూర్ లో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి సునీత లక్ష్మారెడ్డి ఎదుట కాంగ్రెస్ నాయకులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వారిని వారించే ప్రయత్నం చేసింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమం అయితే రైతు వేదిక బయట చేసుకోవాలని సూచించడంతో దీంతో కాంగ్రెస్ నాయకులు అక్కడ కాసేపు ఆందోళనకు దిగారు. దీంతో వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది, తోపులాట జరిగింది. చివరిగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని బీఆర్ఎస్ కార్యకర్తలు చింపివేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడం కూడా జరిగింది. దీంతో ఎమ్మెల్యే కాస్త అసహనానికి గురయ్యారు. ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇలా గొడవ చేయొద్దు, ప్రతిసారి ప్రోటోకాల్ పాటించకుండా నియోజకవర్గంలో ఎవరైనా ఇలా గొడవలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే హెచ్చరించడం జరిగింది. అయినా కూడా గొడవ అంతటితో ఆగలేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో, హత్నూర పోలీస్ స్టేషన్ లో కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో తరచుగా ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. సంతోష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.